ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। నారాయణం నమస్కృత్యం नारायणं नमस्कृत्यं नमस्कृत्य నరం చైవ నరోత్తమం नरं नरं चैव चैव नरोत्तमं नरोत्तमं దేవీం సరస్వతిం వ్యాసం देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं తతో జయముదీరయే. ततो ततो जयमुदीरये। जयमुदीरये। నష్టప్రాయేషు అభద్రేషు नष्टाप्रायेषु अष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु నిత్యం భాగవత సేవయా नित्यं नित्यं भागवतसेवया। भागवतसेवया। భగవతీరుత్తమ శ్లోకే भगवतीरुत्तमश्लोके భక్తిర్భవతి నైష్టకి. भक्तिर्भवति भवते नैष्ठिकी। नैष्टिकी। కృష్ణాయ వాసుదేవాయ कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय దేవకీనందనాయ చ देवकीनन्दनाय च देवकीनन्दनाय च నందగోపకుమారాయ नन्दगोपकुमाराय गोपकुमाराय గోవిందాయ నమో నమః. गोविन्दाय गोविन्दाय नमो नमो नमः। नमः। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప తదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాత్మపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వైజనాథం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదా సగనా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నిత్యామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 28 కార్యక్రమంలో మనం ప్రథమ స్కందం 18 అధ్యాయం మహారాజు పరీక్షలకు రావణ బాలుని శాపం. దాంట్లో ఋషులు సూత గోస్వామిని రకరకాల ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా
సూత గోస్వామి వారి వాళ్ళకి సమాధానం ఇస్తూ వాళ్ళ యొక్క ఉత్సుకతని, అంటే ఈ కృష్ణ కథను వినడంలో ఉత్సుకతని చాలా కొనియాడి ఇప్పుడు మనకి అది 23 శ్లోకం వరకు చదువుకున్నాం. 24 శ్లోకం నుంచి మనం ఆ స్టోరీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఏ విధంగా శాపం వచ్చిందన్న విషయాన్ని ఇక్కడ ఆరంభిస్తున్నాడు. 24, 25 ఏకథా ధనురుద్యమ్య విచరన్ మృగయాం వనే మృగాననో గతసాంతః క్షుదిత సృషితో స్పృశం జలాశయామచక్షానః ప్రవివేశ తమాశ్రమం దదర్శ మునిమాసీనం శాంతం విలోచలం. ఒకప్పుడు పరీక్షిత్ మహారాజు అడవిలో ధనుర్బాణములతో వేటయందు నియుక్తుడై మృగములను వెంటబడుచుంచు అలసిన వాడును ఇక్కడ ఒకప్పుడు పరీక్షిత్ మహారాజు అడవిలో ధనుర్బాణములతో వేటయందు నియుక్తుడై మృగములను వెంబడించుచు అలసిన వాడును ఆకలి కొన్నవాడును దప్పిక కలిగిన వాడును అయ్యను. జలాశయం కొరకు వెదుకుచు అతడు సమీకముని ఆశ్రమం ప్రవేశించి ఆ ముని కనులను మూసుకుని ధ్యానమగ్నుని ఉండటం గాంచెను. ఇక్కడ ఏకథ, సంస్కృతంలో ఏకథ అంటే ఒకప్పుడు అని అర్థం. చేత ఒకసారి ఏమైంది, పరీక్షిత్ మహారాజు వేటకి వెళ్ళారట. సో వేటకి వెళ్ళాలంటే చంపడం అడవి మృగాలు అట్లని. మనకి మన వేదిక సంస్కృతి అంతా అహింస. మరి దీన్ని ఎలా చంపడానికి ఎలాగా అంటే ఇక్కడ ఏంటంటే వేట చేసేది వాళ్ళు 2 కారణాల చేత. ఒకటి ఏంటంటే వాళ్ళకి అభ్యాసం, అంటే వాళ్ళు ధనుర్బాణాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య అభ్యాసం చేయాలి. కాబట్టి ఇప్పుడు పరిగెడుతున్న వాటిని పరిగెడుతూ వాటి వెనకాతల గుర్రం మీద సవారీ చేసి గుర్రాన్ని కంట్రోల్ చేసుకుని ఇది చేసుకుని లేదా రథాన్ని కంట్రోల్ చేసుకుని పరిగెడుతున్న వాటిని చంపడం, ఈ విధంగా వాళ్ళ యొక్క విలువిద్య కానీ లేదంటే ఈ సోలాలు విసరడం కానీ ఇటువంటివన్నీ ఆడి ప్రాక్టీస్. అయితే ఆ ప్రాక్టీస్ అని చెప్పి ఎవరిని పడితే చంపడానికి లేదు. అది ఎందుకంటే క్షత్రియుడు రాజు అన్నవాడు ప్రజల యొక్క రక్షకుడు, ప్రజారక్షకుడు. ప్రజ అంటే అర్థం, జ అంటే పుట్టినవాడు, అంటే ప్రాంతంలో ప్రదేశంలో, అంటే ఒక రాజ్యం తాలూకు ప్రదేశంలో పుట్టిన వాళ్ళందరూ ప్రజలు. అంచేది పుట్టిన ప్రతి జీవి కూడా ప్రజ అంటే ఓన్లీ మనుషులనే కాదు. ఇప్పుడు ఆధునిక పద్ధతులు అంటే ప్రజ అంటే ఓన్లీ మనుషులే, ప్రజలు అంటే. కానీ ప్రజలు అంటే ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా, పుట్టిన ప్రతి జీవి కూడా, చెట్టు పుట్ట ఆవు జంతువు పక్షి అన్నీ మనుషులు ప్రతిది కూడా ప్రజే. అంటే వాళ్ళందరినీ పోషించే బాధ్యత, వాళ్ళందరినీ రక్షించే బాధ్యత రాజుని. అటువంటి రాజు ఈరోజు వెళ్ళి చంపేస్తున్నాడు అంటే అది కుదరదు. అంచేత అది ఏంటంటే మరి ఎప్పుడంటే ఎక్కడ చంపేవారు, ఎక్కడ వేటకి వెళ్ళేవారంటే వాళ్ళు ఎక్కడైతే ఈ జంతుజాలాల వల్ల రైతులకు కానీ ప్రజలకు కానీ, ఈ జంతుజాలాలు అంటే ఇవేనా అవ్వచ్చు, పక్షులు కావచ్చు, ఏవైనా అవ్వచ్చు, వారి సంతతి వల్ల ఎక్కువ ఇబ్బంది పాలవుతున్నప్పుడు ఆ ప్రజల సంరక్షణార్థం. ఎందుకంటే ఇక్కడ 2, మనిషి ఒక జీవే, పశువు ఒక జీవే. ఈ 2 జీవుల్లో కూడా ఏదో ఒకదాని వల్ల ఒకటి కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ జంతువు వల్ల మనిషికి కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఈ మనిషిని రక్షించడం అన్నది ప్రముఖం. కాబట్టి ఈ జంతువుని శిక్షించడం లేదా సంహరించడం అనేది శాస్త్ర సమ్మతం. ఇప్పుడు చూడండి, అందుకనే ఇప్పుడు మనకి యుద్ధం గట్ట వస్తే ముందు
కమాండర్స్ని రక్షించుకుంటారు సైన్యం. అలాగే కమాండర్స్ అందరూ ప్రధానమంత్రిని ప్రెసిడెంట్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళన్నది ఇంపార్టెంట్ మనుషులు. వాళ్ళు రక్షించి వాళ్ళని సంరక్షించుకున్నది మనకి. అలాగే ఇక్కడ ఈ మనుషుల కంటే జంతువుల కంటే మనుషులు ఉత్తములు కాబట్టి మనుషుల్ని సౌకర్యార్థం జంతువుల్ని శిక్షించవచ్చు. అది శాస్త్రసమ్మతం కాబట్టి ఎక్కడైతే ఇటువంటి ఫిర్యాదులు వస్తాయో, ఎక్కడైతే ఈ జంతుజాలాల వల్ల మనుషులకి ఇబ్బంది కలుగుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ వేటకి వెళ్ళేవాళ్ళు. అంతే తప్ప వేట అంటే ఎక్కడ పడితే పక్కన ఉన్న అడవికి వెళ్ళి ఆ అడవిలో ఉన్న జంతువులు ఇష్టానుసారం చంపడం అనుకుంటారు. సో అందులో కొన్నిసార్లు ఏవైనా వాళ్ళు ఇప్పుడు జింకల వల్ల జింకల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకోండి, ఆ జింకలు చంపడానికి వెళ్ళేవారు. ఆ జింకలు చంపడానికి వెళ్ళినప్పుడు ఇంకా వేరే జంతువులు ఏమైనా తారసపడి వీళ్ళ మీద అటాక్ చేస్తే అప్పుడు వాటిని కూడా చంపేవారు. అలాగే ఆ విధంగా వేట అవుతుంది. అంచేత కొన్నిసార్లు వాళ్ళు పులి గట్టి వస్తే కొన్నిసార్లు పులితోటి వాళ్ళు 1-to-1 రకరకాల విద్యలు వాళ్ళు రకరకాల అంటే పులిని ఇలా కూడా చంపొచ్చు, అలా చంపచ్చు. సో రకరకాలుగా వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉండేవారు వాళ్ళ విన్యాసాలు. సో ఈ విధంగా ఆయన పరీక్షిత్ మహారాజ్ కూడా దీనికోసం వేట కోసం ధనుర్బాణ ధారించి వెళ్ళాడు. అయితే మనకు తెలిసిందే ఎక్కడ కూడా జంతువులు ఒక చోట నిలబడవు కాబట్టి వాటి వెనకాల వాటిని చంపాలని పరిగెడుతూ ఆయన అలిసిపోయాడు. అలసిపోవడంలో ఆకలి దప్పులకి అన్నిటికీ గురయ్యాడు. గురయ్యి జలాశయం ఎక్కడ నీళ్ళు తాగుదాం అని చూస్తున్నప్పుడు ఎక్కడ కనబడలేదు. అక్కడ శమిక ఋషి ఆశ్రమంకి వెళ్ళేటప్పటికి శమిక ఋషి ఏం చేస్తున్నారు, అక్కడ ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే చూశాడు. ఓకే, భాష శుద్ధభక్తి నీడ పరమ దయాళుడైన శ్రీకృష్ణ భగవానుడు తగిన సమయం అరుదించినంతనే అట్టి శుద్ధభక్తి తన వద్దకు కొబ్బరి పెట్టి అతనికి పరమ మంగళకర వాతావరణం కలుగజేయను. శుద్ధభక్తులు లేక భగవంతుడు శుద్ధభక్తులు ఎప్పుడు కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కొన్నిసార్లు ఆయన కబురు పంపిస్తాడు, నా దగ్గర వచ్చేయడానికి టైం ఉంది కానీ కబురు పంపించి వాళ్ళు అన్ని విధాల సర్వోత్తంగా వాళ్ళు తమ శరీర త్యాగం చేసి భగవద్ధామం వెళ్ళేటట్టుగా ఆయన చూస్తూ ఉంటాడు. మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. మనందరూ తెలుసు భక్తి తీర్థ స్వామి అని చెప్పి ఒక మహారాజు ఉండేవారు. ఆయన 2006లో మనం దేహత్యాగం చేశారు. ఆయన దేహత్యాగం చేసినప్పుడు ఆయన ముందే ఆయన చాలా ఈయన భక్తి తీర్థ స్వామి తెలియని వాళ్ళకి ఈయన చాలా సీరియస్ క్యాన్సర్ కారణంగా బాధపడి చాలా సీరియస్గా ఉంటే భక్తులందరూ ఇబ్బంది పడుతున్నారు, అంటే వదిలేస్తానని చెప్పి. అప్పుడు ఆయన అన్నారు, డాక్టర్లు కూడా అన్నారు ఇంకొక 2 రోజుల్లో వెళ్ళిపోతానని చెప్పి. కానీ ఆయన అన్నారు ఒకటే, లేదు అప్పుడే నాకు టైం రాలేదు, ఎందుకంటే నాకు కౌరు రాలేదు. గోపాల్ నుంచి ఇంకా నాకు పిలుపు రాలేదు, అది వచ్చిన రోజు నేను వెళ్తానని చెప్పి. తర్వాత అలాగే అయింది. అది ఒక 2 నెలల తర్వాత ఆయనకి కల్లో ఇంకొక మహారాజు ఉన్నారు, తమలకృష్ణ మహారాజు అని చెప్పి. ఆయన కల్లో వచ్చి నిన్ను ప్రభుపాద పిలుస్తున్నారు తొందరగా రా అని చెప్పి కల్లో వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు.
ఈయన తమలకృష్ణ మహారాజ్ అంటే. ఈ మహారాజ్ కళ్ళ వచ్చి నేను ప్రభుపాద పిలుస్తున్నారు, తొందరగా రమ్మంటున్నారు అని చెప్పి. అప్పుడు ఆయన భక్తి మహారాజ్ గారు అన్నారు, "ఇగో నాకు కౌరు వచ్చింది, నేను ఇంక వెళ్ళిపోవాలి, నా టైం వచ్చింది, నా టైం అయిపోయింది, ఎంతో రెడీగా ఉండాలి" అని చెప్పి అప్పుడు నిర్జన్ భజన్ అని చెప్పి ఆయన మొదలు పెట్టారు. నిర్జన్ భజన్ అంటే ఎవరిని కలవడం కంటే ఏం లేదు, జస్ట్ భజన చేసుకుంటూ ఉంటారు, మనుషులు ఎవరు ఉండరు. అప్పుడు ఓన్లీ రాధానాథ్ మహారాజ్ గారు, మా గురు మహారాజ్ అయిన రాధానాథ్ మహారాజ్ గారు ఒక్కరే ఆయనతో పాటు ఉండేవారు, ఆ భక్తి మహారాజ్ గారితో. ఇంకెవరు ఉండేవారు కాదు. అవునా? ఈయన ఇద్దరు ఆ కృష్ణ గారు చర్చించుకుంటూ ఆ కవర్ వచ్చిన 5 రోజుల్లో ఈయన వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అంటే భగవంతుడి నుంచి కవర్ వస్తుంది. మొన్నే ఒకళ్ళు ఎవరో షేర్ చేసుకున్నారు, అది కూడా ప్రభుపాద గారి శిష్యులే. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కూడా శిష్యులే. భార్యకి చాలా ఒంట్లో బాగోవడం లేదు, ఆమె మంచం మీద ఇదైపోయింది. తర్వాత కొన్ని రోజులకి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, కోమాలాగా వెళ్ళిపోయింది అనమాట. 2 రోజుల వరకు కదలలేదు. లేదంటే 3వ రోజు ఆ భర్త కదిపి లేగు లేగు అని చెప్పి పిలుస్తుంటే ఆమె లేచి రాదే 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 అంటుంట. ఆ అన్నం పిలిపి ఎలాగంటే అప్పుడే రాధరాని చూసి వెళ్ళిపోతే ఎలాగైతే కేకలేస్తారో అలా కేకలేస్తారు. అంటే ఆయన చెప్తున్నాడు, ఆ కేక్ వేరేగా ఉంది, మామూలుగా కాదు, మనకు నేను అంటున్నట్టుగా కాదు. దాన్ని చూడగానే అరే నేను తప్పు చేశాను, ఉప్పు చేశాను, నాకు తెలియలేదు అంటే ఉందంట. కీర్తన చేయను అని చెప్పిందట. అంతే వాళ్ళందరూ కీర్తన చేశారు, ప్రభుపాద టేప్ వేశారు, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు, అందరు కలిపి కీర్తన చేస్తుంటే కీర్తన వింటూ ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వారం రోజుల తర్వాత ఆయన కల్లాకి వచ్చి, నేను ఇస్కాన్లో ఉన్న రోజులు ఏనాడు కూడా ఏ ఏ టెంపుల్ కానీ ఇన్ఛార్జ్గా లేను, హెచ్ఓడిగా లేను, దేనికి కూడా లీడర్గా లేను. ఎవరు ఏదైనా ఏది చెప్తే చేయడం తప్ప నేను ఎప్పుడు కూడా ఏ పొజిషన్లో కూడా లేను. నా సాధన చేసుకుంటున్నాను, ఎవరైనా భక్తులు ఏదైనా సేవ ఇస్తే చేశాను. అటువంటి నాకే ఈరోజు నేను భగవద్ధామంలో చేరుకున్నాను. అంటే ఏమి చేయకుండా నా సాధన మనం చేసుకుని చేస్తున్న వాళ్ళకే భగవద్ధామం వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అంటే భర్తగా చెప్తుంది కల్లా వచ్చి, మీరు ఇప్పుడు చెప్పండి, నాలాంటి దానికి కూడా భగవద్ధామం వస్తుంది. కాబట్టి పదవుల కోసం చూసుకోకుండా మన సాధన మనం పెరగట్టు చేసుకొని ప్రభుపాద చెప్పిన ఈ ఉపదేశాలని మనం పాటించడానికి ప్రయత్నిస్తే మనం భగవద్ధామం ఈజీగా చేరుకుంటామని చెప్పి మీ అందరికీ చెప్పాలని చెప్పి ఆయన చెప్పమని చెప్పింది. అందుకని ఆయన ప్రభుపాద వారి తిరోభావ దినం, ప్రభుపాద వారి జన్మదినం వచ్చిన రోజుల్లో ఆయన ఆ మీటింగ్లో ప్రత్యేకంగా ఇది అందరి ముందు చెప్పాడు నాకు. సో ఈ విధంగా అంటే భగవంతుడు వాళ్ళ భక్తులకి అన్నీ అరేంజ్ చేసి పెడతాడు. పిలుపు వస్తుంది, పిలుపు రాకుండా ఉండకు. అలాగే ఇక్కడ ఇది పరీక్షిత్ మహారాజ్ కూడా ఒకటే. అందుకనే పరీక్షిత్ మహారాజ్ శ్రీకృష్ణ భగవాన్ నిషిద్ధ భక్తుడు. అతడు తీవ్రంగా అలసిపోవటకు, ఆకలి గొంటకు, దప్పికను పొందుటకు ఎట్టి కారణం లేదు. భగవద్భక్తులు ఎన్నడూ అట్టి దేహావసరములచే కలతనందుక పోటే అందులో కారణం. కానీ లోక వ్యవహారమును త్యజించుటకు అవసరమైన అనుకూల పరిస్థితిని కలుగజేయటకే భగవత్ సంకల్పమున అట్టి భక్తుడు సైతం బాహ్యంగా అలసటకు మరియు దప్పికకు గురి కావచ్చును. అది ఇప్పుడు మనం చూస్తాం, శుద్ధ భక్తులు, ఋషులు వీళ్ళందరూ ఏంటంటే ఆకలి దెబ్బ లేకుండా వారాలు సంవత్సరాలు కూడా తపస్సులో మునిగిపోతారు. వాళ్ళకి వీటితో సంబంధం లేదు. సో అటువంటి విశుద్ధ భక్తుడు ఈయన పరీక్షిత్ మహారాజు కూడా. పరీక్షిత్ మహారాజు కూడా ఆకలి దెబ్బలు లేకుండా ఉండగలరు. చూడండి, మనం తెలిసిన తర్వాత 7 రోజుల పాటు ఆయన నీళ్ళు తాగడం కానీ ఆకలి కానీ లేకుండా 7 రోజుల పాటు కంటిన్యూగా భాగవతం విన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎటువంటి భక్తుడు. అంచేత అటువంటి భక్తుడికి కూడా ఈ వైరాగ్యం కలిగించడానికి, ఈ లౌకిక తన రాజ్యాన్ని దాన్ని విడిచిపెట్టడానికి ఒక కారణం కావాలి. కాబట్టి ఆ కారణం కోసం ఆయనకి ఇలాగా దప్పికలకి, ఆకలికి గురి చేశాడు. ఎలాగైతే భగవద్గీత చెప్పడం కోసం ఒక
సాధనం కావాలి కాబట్టి అర్జున్ని మోహితం చేశాడు. కాకపోతే అర్జునుడు కృష్ణు దేవాదేవుడు తెలిసిన తర్వాత ఇంత యూనో భగవంతుడి యొక్క అనుచరుడు అయి ఉండి కృష్ణుని చెప్పింది నేను చేయనని చెప్పి అనే అంత మూర్ఖుడు ఉండడు అవడు కదా. కానీ ఆ క్షణానికి ఆ విధంగా ఆయన్ని భ్రమితులు చేసి ఆయన మాధ్యమంగా చేసుకుని మనందరికీ భగవద్గీత ఉపదేశం చేశాడు భగవంతుడు. సో అదే విధంగా ఇక్కడ పరీక్షితుని కూడా ఉద్ధరించాలనే ఉద్దేశంతో పరీక్షితుని కూడా ఈ విధంగా ఆకలి దప్పులకి గురి చేశాడని చెప్పి ప్రభుపాద రాస్తున్నారు. భగవద్ధామం చేరుటకు పూర్వం మనుజుడు సర్వ విధములైన లోకబంధముల అనురక్తిని త్యజించవలసి ఉన్నందున భక్తుడైన వాడు లోక వ్యవహారంలో అతిగా అనురక్తుడైనప్పుడు భగవానుడు వైరాగ్యమును కలిగే పరిస్థితులు సృష్టించును. సో మనం భగవద్ధామం వెళ్ళాలంటే మనకి లోకం మీద అన్ని రకాలుగా వైరాగ్యాన్ని పెంచుకోవాలి. అంటే ఏ విధంగా కూడా వైరాగ్యం అంటే ఓన్లీ వస్తువుల మీద కాదు, కామ క్రోధ లోభ మోహ మదోత్సరాలు కూడా వాటిని కూడా విడిచిపెట్టాలి, వాటి మీద వైరాగ్యం పెట్టాలి. కామం కానీ లేదంటే కామం అంటే కోరిక, ఎటువంటి కోరిక అనేది క్రోధం కానీ క్రోధం మీద కూడా వదులుకోవాలి, అన్నింటినీ వైరాగ్యం చేయాలి. అందుచేత అన్నింటినీ వదులుకోవాలి కాబట్టి భగవంతుడు ఈయనకి ఇటువంటి వైరాగ్యం కలిగించడానికి కావాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నాడు. భక్తుడు లోక వ్యవహారం మీద మునిగి ఉన్నప్పుడు శ్రీకృష్ణ మాత్రం అతని అన్నిటినూ మనవడు. అంటే కొన్నిసార్లు ఎప్పుడైనా సరే ఒకవేళ భక్తుడు కానీ లోక వ్యవహారాల్లో మరీ మితిమీరిపోతే ఆయనకి ఏదో ఒకటి చేసి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. నేను మళ్ళీ ఈ 11వ స్కందంలో చదువుతున్నాను. నవయోగేంద్రులు నిమి మహారాజుకి చెప్తున్నప్పుడు అందులో చెప్తారు, దేవతలు అంటుంటారట, మేమందరం కూడా ఈ దేవతలు చెప్తున్నారు. దాంట్లో వర్ణన వస్తుంది ఏమనంటే, యాక్చువల్గా నీకు భక్తుడు కాకుండా ఎంత తపస్సు చేసినా వాళ్ళందరూ కూడా మేము కల్పించే ఈ అడ్డంకులకి వాళ్ళు లొంగిపోయి పతనం అయిపోతుంటారు. కొన్నిసార్లు ఇంద్రియ భోగం అనే మహాసముద్రాన్ని దాటేస్తారు, కానీ క్రోధము అనే చిన్న గుంటలో నీళ్ళని దాంట్లోకి వెళ్ళి చనిపోతారు అని చెప్తారు. ఎలాగుందంటే మహాసముద్రాన్ని ఈ ఒడి నుంచి ఆ ఒడి దేవుడు ఆయన ఈదిశాడు, కానీ కాలంలో పడి చచ్చిపోయాడు అన్నట్టుగా ఉంది. మన మురికి నీటి కాలంలో పడి చనిపోయినట్టుగా ఉంది. అది ఎలాగుంటుందంటే విచిత్రం. అంత మహారథులు అయ్యింది దీంట్లో ఎలా చనిపోతాడు, అలాగ ఉంటుంది. అందుకనే చెప్తారు, అన్ని ఇంద్రియాలని నిగ్రహించుకున్నప్పటికీ కూడా భక్తుడు కాకపోతే క్రోధం అనే చిన్న గుంట నీటిలో పడి పతనం అయిపోతారు. తన యొక్క మొత్తం సిద్ధులన్నింటినీ, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని అన్నింటినీ కోల్పోతారు. అది ఈ దేవతలు కల్పించే పరిస్థితులు. కానీ భక్తుడు మాత్రం ఎన్నడూ అలా జరగడు. ఎందుకంటే మాకు తెలుసు ఆయన్ను సదా రక్షిస్తూ ఉంటావు కాబట్టి అని చెప్పి. అంతేకాకుండా అక్కడ విశ్వనాథ చక్రవర్తి వారు రాస్తారు, ఒకవేళ భక్తుడు భగవంతుని విడిచిపెట్టినా సరే భగవంతుడు అంత తొందరగా విడిచిపెట్టడట భక్తుడిని. ఇంకా రక్షిస్తూనే ఉంటాడు, రక్షించి మళ్ళీ పరిస్థితి కల్పించి మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు చేస్తూ ఉంటాడు. ఒక విధంగా నా దాంట్లో అది నిజమైంది. నేను ఐఐటీలో ఉన్నప్పుడు ఇస్కాన్కి వెళ్తుండేవాడిని. ఇస్కాన్ అంటే మా ప్రొఫెసర్ ఒక ఆయన ఇస్కాన్ భక్తుడు. వాళ్ళ ఇంట్లో సత్సంగ్ ప్రోగ్రామ్ అవుతుండేది, వెళ్తుండేవాడిని. అప్పుడు 8 మాలలు చేసేవాడిని. ఉదయాన్నే 3 గంటలకు వెళ్ళిపోయి 3 గంటలు వేసి 3:30కి వెళ్ళి 3 నుంచి 4:30 4 నుంచి 5 వెళ్ళి జపం చేసుకుని వచ్చిన తర్వాత మంగళారతి చూసుకుని 6 గంటల వచ్చేసేవాడిని మళ్ళీ హాస్టల్కి. వచ్చేసి భోజనం చేసి కొంచెం టిఫిన్ కొంచెం చదువుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, కాలేజీకి వెళ్ళిపోయేవాడు. సో ఈ విధంగా వెళ్ళేవాడిని. చాలా నచ్చింది, బాగుంది. మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళిపోయేవాడిని. క్లాస్ నుంచి వచ్చింది సాయంత్రం మళ్ళీ గౌరవారతి, మళ్ళీ సత్సంగం, భగవద్గీత క్లాసు వెళ్ళి మళ్ళీ 8:30 గంటలకు వచ్చేవాడిని. మళ్ళీ ఒక 6 గంట చదువుకున్నాం, మళ్ళీ పడుకుని పోయేవాళ్ళం.
ఇలాగ రోజు వెళ్తుండేవాడిని. చాలా అప్రిషియేషన్ అంటే అబ్బా చాలా బెస్ట్ బెస్ట్ మంచిది, చాలా బాగుందని మంచి ఉండేది. కానీ తర్వాత ఎక్కడో ఏదో చిన్న దీనివల్ల అపార్థం అపార్థం చేసుకోవడం వల్ల ఇస్కాన్కి వెళ్ళకూడదు నిర్ణయించుకున్నా. తర్వాత 5 సంవత్సరాల వరకు ఇస్కాన్ ముఖం చూడలేదు. నేను ఐఐటి ఢిల్లీ నుంచి జపాన్ వెళ్ళినప్పుడు జపాన్లో ఎంతమంది నన్ను కలిసిన ప్రతి ఇండియన్ కూడా ఇస్కాన్తో కనెక్షన్. వాళ్ళందరూ కూడా ఇస్కాన్ పద వెళ్దాం, ఇస్కాన్ పద వెళ్దాం. నేను ఇస్కాన్కి రాను, ఇంక దేనికైనా వస్తాను కానీ ఇస్కాన్కి రాను, ఇస్కాన్కి రాని చెప్పి వెళ్ళలేదు అసలు. ఇస్కాన్ ముఖం చూడబోతున్నాను. కానీ కృష్ణుడు మళ్ళీ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఒక చెప్పారు కదా 5 సంవత్సరాలు నేను ఇస్కాన్కి వెళ్ళకూడదు ఒక బంధం పట్టుకున్న వ్యక్తిని ఎలా చేశాడంటే గుంటలో పడేశాడు. ఇంకా తప్పక ఇస్కాన్కి వెళ్ళాను. ఇస్కాన్లోకి వెళ్ళాలని కాదు, ఏదో ఒక మందిరంకి వెళ్ళి నేను మెడిటేట్ చేస్తుండేవాడిని. మెడిటేషన్ చేసుకోవాలని చెప్పి మందిరంకి వెళ్ళాలని చెప్పి ఇస్కాన్ మందిరంకి వెళ్ళాను అనమాట. అక్కడ ఏ లేకపోతే దగ్గర ఇస్కాన్ మందిరం ఇక్కడ భగవంతుడు మళ్ళీ అక్కడ కూడా అమెరికాలో కూడా అంచేత విడిచిపెట్టాడు తొందరగా. జపాన్లో కూడా ఎన్నో రకాలుగా, జపాన్ అసలు ఇండియా టెంపుల్కి వెళ్ళలేదు అనుకోండి, కలిసిన భక్తులందరూ కూడా ఇస్కాన్ అంటే వద్దు వద్దని పరిగెట్టాను. నా అమెరికాలో కూడా నాకు దగ్గరలో ఉన్న మందిరం ఇస్కాన్ మందిరం. ఇస్కాన్ మందిరం కూర్చొని మెడిటేట్ చేసుకుందాం వెళ్ళినోడిని అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయింది. అంచేత మనం కృష్ణుడికి ఒకసారి ఎప్రిషియేట్ చేయడమో లేదంటే మనం ఆయన్ని మనం ఇదిగాని మనం మెచ్చుకుంటే మనం తొందరగా వదిలిపెట్టాడు ఎలాగోలాగా. తర్వాత అంటే ఇవన్నీ కొన్ని మనకి భగవంతుడు చాలా హింట్లు ఇస్తుంటాడు, మనకు అర్థం అవ్వదు. నేను ఇంకా అయిపోయింది, అమెరికా నుంచి ఇండియా వచ్చి ఆశ్రమం జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను, డిసైడ్ చేసేసుకున్నాను, విడిచిపెట్టేస్తున్నాను, అమెరికా వదిలి వచ్చేస్తాను అన్నప్పుడు మా క్లాస్మేట్స్, మా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా, ఎంటెక్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ అమెరికాలో చాలా చోట్ల ఉన్నారు. అయితే న్యూయార్క్, న్యూ జెర్సీలో చాలామంది ఎక్కువ ఉన్నారు అన్నమాట. మేమందరం ఇంకా అక్కడ గెట్ టుగెదర్ పెడదామని చెప్పి గెట్ టుగెదర్ అవుతున్నప్పుడు అందరూ అయిన తర్వాత నేను వెళ్ళి అక్కడ మళ్ళీ వెళ్తున్నప్పుడు నేను మామూలుగా వాళ్ళందరూ తింటాను, నేను తిన్నప్పుడు ఏం తినలేదంటే ఇస్కాన్ అంటే మా ఫ్రెండ్ ఒక భార్య, ఎవరు ఏ ఫ్రెండ్ భార్య నాకు గుర్తులేదు, కానీ ఒక ఆమె అమ్మో ఇస్కానా కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదు, కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు విడిచిపెట్టు, వదిలిపెట్టు మనల్ని. ఒకసారి ఆయన పట్టుకున్నాడు, ఆయన మనం విడిచిపెట్టాడు చెప్పి స్టేట్మెంట్ ఉంది. అప్పుడు నేను నవ్వుకున్నాను, కానీ అప్పుడు కూడా నాకు ఎలగలేదు. కానీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే కరెక్టే, కృష్ణుడు వదలడు. ఆయనకి మనం ఒక్కసారి మనం ఆయన్ని పొగిడినా, ఒక్కసారి మనం ఆయన్ని శ్రద్ధగా పూజించినా ఆయన అంత తొందరగా విడిచిపెట్టాడు. ఒక వ్యక్తి ఎవరైనా సరే కృష్ణ చైతన్యాన్ని విడిచిపెట్టాడు అంటే దానికి ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు మనం. కృష్ణుడు కాదు, విడిచిపెట్టడానికి భక్తుడు ఎంత కష్టపడి ఉండాలి, అంత కష్టపడితే కానీ విడిచిపెట్టలేము కృష్ణుడు విడిచిపెట్టడు. అంచేది ఇక్కడ భగవంతుడు అదే అంటున్నాడు, రక్షిస్తాడు. అంతే భక్తులను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు. ఒకసారి మన భక్తిని ప్రదర్శిస్తే ఆయన పక్క ఆయన మన సదా రక్షిస్తూనే ఉంటాడు. అందుకనే భగవాని అభిమతమును భక్తుడు ఎరుగగలిగినను ఇతరుల మతము దాన్ని ప్రతికూలమైనదిగాను దుఃఖపూరితమైన భావించరు. అంటే భగవంతుడు సరే భక్తుడు లోక వ్యవహారం మునిగి ఉన్నప్పుడు శ్రీకృష్ణ మాత్రం అతన్ని అన్నని విడివాడు, మరువాడు. కనుకనే అతను లోక వ్యవహారం త్యజించవలసిన విపరీత పరిస్థితిని ఆ దేవదేవుడు సృష్టించును. అందుచేత దగ్గర తీసుకోవాలంటే అందుకని ప్రభు అక్కడ అది నాకు గుర్తులేదు, ఏదో స్కందంలో వస్తుంది, 7వ స్కందం, ఆ శ్లోకం కూడా మర్చిపోయాను. అదేంటంటే నేను దయ చూపాలనుకుంటే వాళ్ళ కోరికను తీరుస్తాను, నేను కృపనివ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాను.
దయ చూపించినట్టే దయ. ఓకే, కష్టాల్లో ఉన్నాడు, కష్టం తీర్చే, అది దయ. కానీ కృప చూపించాడు. కృప అంటే ఉద్ధరించడం. ఆయన కృప చూపించినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఆయన దగ్గర ఉన్నవాడిని తీసేసుకుంటాడు. మన దగ్గర ఉన్నవాడిని తీసేసుకుంటాడు. మనకి ఎవరు లేనట్టుగా చేస్తాడు. అప్పుడు మనకు మిగిలిందే ఆయన ఒక్కడే. ఇప్పుడు మనం ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడతాం. అప్పుడు ఆయన కరుణిస్తాడు. ద్రౌపదికి అదే చేశాడు. ద్రౌపది అంతవరకు ధృతరాష్ట్రుని, భీష్ముడిని, పాండవుల్ని, వీళ్ళని వాళ్ళని అందరినీ బతికినాడు. ఎవరు కూడా ఆవిడ ఏం చేయలేవు. అప్పుడు కృష్ణుడు నీదే భారం అని చెప్పి కృష్ణుడు వేసినప్పుడు అప్పుడు కృష్ణుడు ఇచ్చారు. వచ్చేత ఈ విధంగా భగవంతుడు అటువంటి పరిస్థితులు ఆయన కల్పిస్తాడు. అంటే భగవంతుడి యొక్క నేను అభిమతాన్ని భక్తుడు తెలుసుకుంటాడు కాబట్టి మనలాంటి వాళ్ళు అందరం కూడా ఇది అరే ఇంత కష్టం ఇచ్చాడు భగవంతుడు, లేదా ఇది ఇటువంటి ప్రతికూల పరిస్థితిని కలిగించాడు, అది ఇది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ భగవంతుడు మాత్రం దాన్ని కూడా అతని కృపగా భావిస్తూ ఉంటాడు. అర్జున భగవద్గీతకు హేతు అయినట్లుగా పరిశుద్ధ భాగవతం వెల్లడి ఒకటకు హేతు కావాలని శ్రీకృష్ణ భగవానుడు సంకల్పించను. శ్రీకృష్ణుని సంకల్ప కారణమున అర్జునుడు కుటుంబ పాశం పట్ల మోహగ్రస్తుడు కాకపోయినచో సర్వులకు శుభం కూర్చు నిమిత్తమే భగవద్గీతను ఆ దేవదేవుడు పలికి ఉండేవాడు కాదు. అదేవిధంగా పరిషత్ మహారాజు ఇప్పుడు అలసిన వాడును, ఆకలి కొన్నవాడును, దప్పికలవాడును కానిచ్చో శ్రీమద్ భాగవతకు పరమ ప్రామాణిక స్త్రీల సుఖదేవ కోసం వచ్చే శ్రీమద్ భాగవతం కీర్తింపబడి ఉండేది కాదు. అది అక్కడ అర్జును మోహితులు అవ్వకపోయి ఉంటే భగవద్గీతలకు వచ్చేది కాదు. అలాగే ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఈ ఆకలి దప్పులకి గురి అవ్వకపోతే భాగవతం వచ్చి ఉండేది కాదు. సర్వుల శ్రేయస్సు కొరకే శ్రీమద్ భాగవతం ప్రవచన సందర్భంను అర్థించకు ఇది ఒక ఆలాపన మాత్రమే కనుక ఈ విషయం ఒకప్పుడు అనే పదంతో ఆరంభమైంది. ఇది ఇది కాబట్టి ఒకప్పుడు అని పేరుతోటి చెప్పాడు. ఒకప్పుడు అంతే తప్ప దీనికి ఇది కాదు అని చెప్పి. సో నెక్స్ట్ అంచేత పరిషత్ మహారాజుకి ఈ దప్పికలు ఇవన్నీ రావడానికి వెనకాతల ఆయన యొక్క భగవంతుడి యొక్క హస్తం ఉందన్నది మనం గుర్తించాలి. నెక్స్ట్ ప్రతిరుద్రేంద్రియ ప్రాణమనో బుద్ధి ప్రాణం అనోబుద్ధి ముపారతం ప్రాణత్రయాత్ పరం ప్రాప్తం బ్రహ్మభూయం అవిక్రియం. ముని యొక్క ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి అవన్నీను భౌతికర్మల నుండి నిరోధింపబడి ఉండెను. పరబ్రహ్మముతో గుణరీతి సమానత్వం కలిగిన దివ్యస్థితిని బ్రహ్మబోధ స్థితిని పొందినందున అతడు జగత్తు, స్వప్న, సుషప్తములనేది మూడింటికి పరమైన సమాధి ఎందు నెలకొండెను. ఇక్కడ ఆయనకి దక్కులు అవుతే నీళ్ళు నెత్తుకుంటున్నాడు. శమిక ముని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. అదే వచ్చినప్పుడు అక్కడ ఏం చేశాడు? ఆ శమిక ముని తపస్సులో లగ్నమైపోయి ఉన్నాడు. ఆ శమిక ముని యొక్క స్థితి ఎలాగుందని చెప్తున్నారు. ఇంద్రియములు, ప్రాణం, మనసు, బుద్ధి అన్నీ కూడా భౌతిక కర్మలను నిరోధించబడ్డాయి. ఇంద్రియములు కానీ ప్రాణం కానీ ఏది కూడా ఈ భౌతిక కర్మలతో సంబంధం లేదు, భౌతిక పరిస్థితులతో సంబంధం లేదు. మొత్తం సమాధిలో గెలిపాడు. అంతేకాకుండా గుణరీతి సమానం పరబ్రహ్మంతో గుణరీతి పరబ్రహ్మంలాగా ఆయన కూడా పరబ్రహ్మం ఎలాగైతే గుణరహితుడు ఎలాగైపోయాడు ఆయన కూడా అదే స్థితిలో బ్రహ్మబోధ స్థితికి చేరిపోయి ఉన్నాడు. ఆ స్థితిలో తీవ్ర సమాధిలో ఉన్నాడు. ఆయన తీవ్ర సమాధిలో ఉన్నారు. ఇక్కడ సమాధి 3 రకాలుగా మనం ఉంటాం. ఏంటి సమాధి ఎలాగా ప్రభుపాదులు చెప్తున్నారు. ఏ విధంగా మన సమాధి స్థితిలోకి వెళ్ళొచ్చు? ఒకటి
ఒక నిమిషం. ఇక్కడ మనం ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు 3 విధాలుగా మనం సమాధిస్థితికి వెళ్ళవచ్చు. సమాధిస్థితి జ్ఞాన మార్గము అంటే పరతత్వ గురించి సిద్ధాంత పరజ్ఞానం ద్వారా కానీ, యోగ పద్ధతి ద్వారా కానీ. యోగ పద్ధతి అంటే ఇంద్రియ మనోవృత్తులను నియంత్రించడం ద్వారా నిజమైన సమాధి అనుభవము. ఇది విశేషంగా ప్రతిపాదింపున విధమైన భక్తి యోగము శ్రీకృష్ణ భగవాన్ సేవ యందు ఇంద్రియములను నియుక్తి చేయడం ద్వారా కానీ సిద్ధింపగలదు. 3 రకాలుగా. ఒకటి జ్ఞానయోగం ద్వారా, రెండోది యోగా అంటే అదే అష్టాంగ యోగం ద్వారా, మూడోది భక్తి యోగం ద్వారా. ఈ మూడింటి ద్వారా మనం సమాధి స్థితికి సిద్ధించుకోవచ్చు. ప్రభుపాద వారు చెప్తున్నారు. ఇక్కడ జీవ గోస్వామి గారు చెప్తారు ఇదంతా. ఇక్కడ ఈ ఋషి అలాగ సమాధిలో ఉండడం, ఆయనకి ఆకలి తప్పులు చేయడం, ఇవన్నీ ఏంటంటే భగవంతుడు ఖచ్చితంగా వేసిన ప్లానే. లేకపోతే ఇంతవరకు మనకి హిస్టరీలో ఇలాగ ఎంతోమంది రాజులు వేటలకు వెళ్ళారు, ఎంతోమంది మునులు తపస్సులు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా రాజు వెళ్ళిన సమయంలో మునులు తపస్సు చేసుకుని ఆయనకి స్వాగతం పలకకుండా ఉన్న స్థితిలో అక్కడ కలగలేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా అంత ఉన్నా సరే వాళ్ళు త్రికాలజ్ఞ. వాళ్ళు ఖచ్చితంగా ఇది ఋషి రాజు వచ్చాడన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. కానీ ఈయన తెలుసుకోలేంత స్థితిలో ఉన్న సమాధిలోకి వెళ్ళాడు అంటే అది నిజమైన సమాధి కాదు, భగవంతుడు కల్పించిన సమాధి. చేత మనకి ఇక్కడ జీవకోసం ఇదంతా కూడా భగవంతుడు మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇంతని మ్యానిపులేట్ చేస్తున్న పరిస్థితులు ఇవి, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని ఆ రాజుని తన దగ్గరికి తెచ్చుకోవాలి, పిలిపించుకోవడానికి. ఇక్కడ 3 ద్వారా అయితే ప్రభుపాద వారు ఇంకా వివరిస్తున్నారు. ఏ విధంగా అంటే జ్ఞాన మార్గం ద్వారా ఏ విధంగా వాళ్ళు సమాధానం పొందొచ్చు అని చెప్పి వివరిస్తున్నది. ఆత్మ యొక్క నిజ స్వరూపం గురించి జ్ఞాన మార్గం సిద్ధాంతపరంగా చర్చించి ఉండగా సత్యాలు ఇవన్నీ కూడా, ఈ పరిస్థితులన్నీ కూడా భగవంతుడు కల్పిస్తున్నవే. లేకపోతే ఆ విధంగా ఎప్పుడు అంత ఇటువంటి ఇవన్నీ విపరీత స్థితులు అన్నమాట. ఇక్కడ ఆత్మ జ్ఞానయోగం ద్వారా ఎలాగంటే ఎలా తీసుకోవచ్చు అన్నది నిజస్వరూపుడు భౌతిక త్రిగుణ ప్రభావించే మనము నిజ స్వరూపమును మర్చుచున్నాము. అటువంటి ఆత్మ యొక్క నిజ స్వరూపం గురించి జ్ఞాన మార్గము సిద్ధాంతపరంగా చర్చించుండగా భక్తి యోగం దానిని వాస్తవంగా కర్మలందు నియుక్తం చేయుచున్నది. అంటే జ్ఞాన మార్గం ద్వారా చర్చించి మనం తెలుసుకుంటున్నాం. భక్తి యోగం చేస్తుంది దాన్ని కొంచెం అభ్యాసం చేసేటట్టుగా చేస్తుంది. పదార్థ జ్ఞానం అన్నది తొలుత ఇంద్రియముల సూక్ష్మావస్థలను, పిదప ఇంద్రియముల సూక్ష్మమైన మనస్సును మరియు ప్రాణక్రియలను, తదుపరి క్రమముగా బుద్ధిని అతిశించవలను. ఫస్ట్ ఇంద్రియాల తర్వాత మనసుని, మన తర్వాత బుద్ధిని, ఇలాగ ఒక్కొక్కదాన్ని మనం అధిగమిస్తూ రావాలి. అంతేలుగా జ్ఞాన మార్గం ద్వారా, జ్ఞాన మార్గంలో మనం ఫస్ట్ ఇంద్రియాలను మనసుని నియంత్రించుకోవాలి, మనసుని నియంత్రించుకోవాలి, బుద్ధిని నియంత్రించుకోవాలి. అది బుద్ధిపరముగా నిలిచినప్పుడు యోగ విధానపు అంటే ప్రాణక్రియను నియమించి బుద్ధిని ఆ గద్దాల స్థితికి ఎదుగునట్లుగా చేయొచ్చు. ఇంద్రియ నిరోధం ద్వారా కావబడు యోగ విధానం. యాంత్రిక కర్మ నుంచే జీవుడు అనుభూతుడు కాగలడు. బుద్ధికి పరంగా నిలిచినప్పుడు అంటే బుద్ధికి ఇంకా పైకి ఉన్నప్పుడు ప్రాణవాయువుని మనం నియంత్రిస్తూ
అచంతల అచేతన స్థితికి చేరుకుంటాడు. అది అట్టి సమాధ స్థితి దేహమునకు సంబంధించిన సమస్త భౌతిక కర్మలు నిలిపివేయుచున్నది. అది చెప్పాను కదా మొత్తం అను అచలనం సమాధ స్థితికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఒకళ్ళు సమాధిలోకి వెళ్ళగలుగుతారన్నది పరీక్షిత్ మహారాజు మునిని అటువంటి సమాధ స్థితిలో గాంచును. అంతేకాక ఇంద్ర విషయంలో సైతం అతడు ముని యందు గమనించను. పరీక్షిత్ మహారాజుకు ఇటువంటి స్థితిలో ఆ శ్రమిక ఋషిని చూశాడు. అందుకని ఇంకా చూశాడు. ఇంకేం చూశాడు? విప్రకీర్ణ జటఛన్నం రౌరవేణ జినేన చ విశిష్టత్తాలు రుదకం తదాభూత మయా చత. ధ్యానమగుడైన ముని జింక చర్మమును ధరించి ఉండెను. జడలు కట్టిన దీర్ఘ శిరోజములు అతని దేహమును ఆవరించి ఉండెను. దాహముచే నోరెండిపోయిన పరీక్షిత్ మహారాజు అంతలో ఆ మునిని జలమును అడిగాను. సో ఇంకా జింక చర్మం ధరించాడు, జింక చర్మం కూర్చున్నాడు, జట్లు పట్టేసాయి. అంటే దాన్ని బట్టి చూస్తుంటే ఎంతో కాలంగా ఆయన ధ్యానంలో ఉండిపోయాడని విషయం తెలుస్తుంది. మళ్ళీ ఆ జుట్టు కూడా చాలా పొడవుగా ఉంది, పెరిగిపోయింది. అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అన్న విషయం ఆయనకు అర్థమవుతుంది. అటువంటి ఋషిని చూసి ఈయన అడుగుతున్నారు, నీళ్ళ కోసం అడిగాడు. భాషలో ప్రభుపాద మిగిలిన దెబ్బలు కూడా పరీక్షిత్ మునిని జలమును అర్థించాను. పరమ భక్తుడును రాజును ఆయన పరీక్షిత్ సమాధి మగ్నుడైన మునిని జలం అడుగుటకు నిత్యంగా విధి ప్రభావమే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. పరీక్షిత్ మహారాజు చాలా శుద్ధ భక్తుడు. అటువంటి భక్తుడికి అరే ఈ సమాధిలో ఉన్నాడు, ఈయన మనం డిస్టర్బ్ చేయకూడదు విషయం తెలియదా? ఇంత ఇంద్రియ నిగ్రహం కలిగిన వ్యక్తి ఆ దప్పికను ఓచుకోలేడా? అంచేత అది ఓచుకోకుండా మునిని వెళ్ళి నాకు నీళ్ళు ఇవ్వని చెప్పి అడగడం అన్నది, ఇప్పుడు ఎవరైనా జపం చేస్తాం అనుకోండి, మనం ఒక్క అంతేగా నిక్కముగా విధి ప్రభావం లేనిది అటువంటి పరిస్థితి అవకాశం లేదు. శని మీద భాగం క్రమంగా వెళ్ళేట కొరకే పరిస్థితి మహారాజునకు అట్టి విపరీత పరిస్థితిని కల్పించబడ్డది. అంచేది అక్కడ ఇదంతా కూడా ప్రభావం. ఎందుకంటే అర్జునుడు అక్కడ మోహానికి గురి అవ్వడం అన్నది చిత్రం కదా. అంత భక్తుడు అటువంటి మోహానికి గురి అవడం అన్నది అయ్యే పని కాదు. ఎందుకంటే దానికి ముందే ఓరోసు వచ్చి నన్ను భోగించు, నన్ను అనుభవించు అని చెప్పి అడిగినా సరే లేదు చెప్పి ఇంద్రియ నిగ్రహాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఈరోజు మోహం ఏమాత్రం జ్ఞానం ఉండకుండా చంపేస్తుందని చెప్పి మోహంలో ఉంటాడా? దండించకూడదని చెప్పి దండించాలనే జ్ఞానం ఉండదా? మళ్ళీ అక్కడ ఎవరున్నారు? అక్కడ ఇదే వ్యక్తి కొన్ని రోజులు క్రితం మహాభారత యుద్ధానికి కొన్ని రోజులు, ఒక వారం 15 రోజుల క్రితం విరాట పర్వంలో వాళ్ళందరినీ చంపడానికి వెళ్ళాడు, వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు లేని మోహం ఈ రోజు ఎలాగొచ్చింది ఆయనకి? అప్పుడు కూడా అవసరమైతే చంపుండేవాడు కదా యుద్ధంలో. చేత ఇది ఖచ్చితంగా అర్జునుడికి ఎలాగైతే అది విధి చేసిన మోహము, అదేవిధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా విధి ప్రభావం చేత ఆయన మోహితుడైపోయాడు అనే విషయం మనం గుర్తించాలి. తర్వాత అలబ్ధ తృణ భూమ్యాధిర్ అసంప్రాప్తార్ఘ్య శూన్యురుత అవజ్ఞాతమివాత్మానం మన్యమానశ్చు కోపః. ఆసనము, స్థానము, ఆర్ఘ్యము, ప్రియవచనము ద్వారా ఇటువంటి లాంఛనపూర్వకమైన ఆహ్వానము లభింపనందున పరీక్షిత్ మహారాజు తాను పరుపబడినట్లు భావించను. ఆ విధంగా తలుచుతూ అతడు క్రోధావేశుడయ్యను.
చూడండి, నేను వస్తే ఇంత దూరంకి వస్తే ఆయన నన్ను పలకరించకుండా తపస్సు చేసి కూర్చుంటాడా అని చెప్పి కోపానికి గురయ్యాడు పరీక్ష మహారాజు. ఇది విచిత్రం. భగవంతుడు భక్తుడై ఉండి ఆయన కోపానికి గురి అవ్వడం అన్నది అసలు మనం మన ఆలోచన కూడా ఆలోచన కూడా మనకి దొరికిన విషయం. అంచేత అంత భక్తుడైన అలా చేశాడు అంటే దానికి ఏదో వెనకాతల కారణం ఉంటుంది, లేకపోతే అలా చేయడం అనేది అవ్వదు. అంత జాగ్రత్తగా ఆయన బ్రాహ్మణులందరినీ రక్షించుతూ బ్రాహ్మణులందరినీ ఎన్నో చేసి మనం పరీక్ష మహారాజు యొక్క లక్షణాలు ఏంటని మనం వర్ణించాం. కొన్ని కొన్ని ఒక్కొక్క దాంట్లో ఆయన దండించడంలో యమరాజు లాంటి వాడు, దూషణ దండించడంలో పట్టుదలలో రాముడు లాంటి వాడు, తన సంకల్పం దృఢతలో హిమాలయ పర్వతం లాంటి వాడు. రకరకాలుగా మనం చదివాం ఆయన యొక్క గుణాలు. అంత గొప్ప వ్యక్తి ఇంత చిన్న విషయానికి చలించిపోతాడా? అది ఖచ్చితంగా విధి ప్రభావం అని మనం చదివిన. అటువంటి సమాధిలో ఉన్న వ్యక్తి మీద కోపావేశానికి గురయ్యాడట. అది చాలా విచిత్రం. అలాగే ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, మనకి ఒక రిసెప్షన్ అనేది ఏ విధంగా ఉండాలని. ఇక్కడ ఆల్రెడీ భగవంతుడు కొన్ని చెప్పారు. ఆసనం కూర్చోమని చెప్పాలి, స్థానం ఒక మంచి స్థానం, అది కూడా ఆసనం అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, మంచి స్థానం. అంటే ఆసనం వేస్తే ఆసనం కూడా ఎలా ఉండాలి? తగిన విధంగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ ఆసనం కోసం వస్తే రామాయణంలో రాముడు లక్ష్మణులు ఇద్దరు కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ సుగ్రీవుడు వాళ్ళిద్దరిని చూసి ఎవరు భయపడి హనుమంతుడు పంపిస్తాడు. హనుమంతుడు ఓకే వీళ్ళు మంచి వాళ్ళు రామలక్ష్మణుడు తెలుసుకుని సుగ్రీవుడు తీసుకొస్తాడు. తీసుకొచ్చి సుగ్రీవుడికి చెప్తాడు ఇది రాముడి కోసం ఇది గొప్పవాడని చెప్పి. వెంటనే సుగ్రీవుడు ఏం చేస్తాడు? రాముని కూర్చోబెట్టేస్తాడు, లక్ష్మణుడు కూర్చోబెట్టు. లక్ష్మణ్ పట్టించుకోడు. వెంటనే హనుమంతుడు ఏం చేస్తాడు? అరే లక్ష్మణుడు కూడా మనం ఆసనం ఇవ్వాలి. అయితే ఆసనం ఇవ్వాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టదు. ఆసనం ఇచ్చాడు, అంతకన్నా కొద్దిగా చిన్న స్థాయిలో కొమ్మ వేసి పెట్టాడు. ఒక చెట్టు కొమ్మ ఇచ్చాడు, ఆ ఆకులతోటి ఆసనం వేసి కూర్చోబెట్టని చెప్పాడు. చాలా ఆసనం ఒకటి ఇవ్వడం ఒకటి, కానీ స్థానం అంటే ఎవరిని పెద్ద స్థాయిలో కూర్చోబెట్టాలి, ఎవరిని పైన కూర్చోబెట్టాలి, ఎవరిని కింద కూర్చోబెట్టాలి, అది కూడా ఇవన్నీ ఆ స్థానం కూడా ఇంపార్టెంట్. అంటే ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? స్థానం అంటే అక్కడ ఓన్లీ కూర్చోబెట్టడం కాదు, ఎవరికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ ఇలాగ వచ్చారు అనుకోండి. ఇలాంటి వస్తే మినిస్టర్ గారికి మనం ఎక్కువగా 2 గార్లు వేస్తాం, 10 మంది గార్లు వేస్తాం, బొకే వేస్తాం. ఎమ్మెల్యే గారికి ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యే గారికి మనం ఏం చేస్తాం? ఓన్లీ దండేసి పెడతాం. ఇద్దరు ఒక్కలాగా మనం గౌరవించాం. ఆ వెనకాల వచ్చిన అనుసరులు అంటారు, అందరినీ చేయకండి ఇచ్చి బాగున్నారా అది చెప్పి పలకరించి అందరినీ ఒకలా పెట్టరు. అది స్థానం ఉంటుంది. అంటే ఆహ్వానించే విధానం ఫస్ట్ ఆసనం అందరికీ తగిన ఆసనాలు ఇవ్వాలి, తగినట్టుగా ఇవ్వాలి. 3 ఆర్ఘ్యం, తాగడానికి చేతులు మోకలు కలుపుకోవడానికి నీళ్లు, ప్రియవచనం, ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ రండి సార్ చాలా సంతోషం ఉంది మేము కలవడం, ఇలాగా ప్రియవచనాలు. మా అదృష్టం మీరు రావడం, మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు నేను, మీరు వస్తారనుకోలేదు, ఇలా ప్రియవచనాలు. ఇవన్నీ ఇటువంటివి ఆటదటి స్వాగతం పలకాలి, అది పలికే విధానం. సో ప్రభుపాద వారు దీని మీద భాషలు ఇంకా రాస్తున్నారు. చూడండి, భాషను రాస్తున్నారు. గృహంలోకి అరుదించిన శత్రువునైనను సకల మర్యాదలతో ఆహ్వానించవాలని వేదముల యందలి ఆహ్వాన సూత్రము తెలుపుచున్నది. శత్రువు అయినా సరే వస్తే ఆయన కూడా
పూర్తిగా సంపూర్ణంగా ఆహ్వానించాలి. నేను ఉదాహరణ జరాసంధుడి దగ్గరికి భీముడు, అర్జునుడు, కృష్ణుడు ముగ్గురు మారువేషాలు వెళ్తారు. ఆయన డౌట్ ఉంది, అయినా సరే బ్రాహ్మణులుగా ట్రీట్మెంట్ చేసి తర్వాత చేసుకున్న తర్వాత తెలుస్తుంటాడు. కృష్ణుడు చెప్తాడు, అసలు నువ్వు చెప్పింది నిజమే, మేము యాక్చువల్గా క్షత్రియులు బ్రాహ్మణులు కాదు, ఇలాగ మేము ముగ్గురు దీనికోసం వచ్చాం వరం, నువ్వు మాకు మాట ఇచ్చావు కాబట్టి నీకు మేము ఏదైతే కోరితే అది ఇస్తామని చెప్పి మాకు మా మాట ప్రకారం నువ్వు మా ముగ్గురులో ఎవరినో ఒకరిని యుద్ధం చేయాలి, ఎవరితో ఒకరితో యుద్ధం చేయాలి అని చెప్పు. జరాసంధుడు రోజంతా ఉదయం భీముడు జరాసంధుడు రోజంతా కొట్టుకునేవారు, భీము గదాంతో. సాయంత్రం అయ్యేటప్పటికి ముగ్గురు కూర్చుని ముగ్గురేంటి వాళ్ళ ముగ్గురు కలిసి ఈయన నలుగురు కూర్చుని తనలో కబుర్లు చెప్పుకోవడం చేసేవారు. మళ్ళీ ఉదయం అయితే మళ్ళీ కొట్టుకునేవారు. ఆ 27 రోజుల పాటు వాళ్ళు యుద్ధం చేసుకుంటే 22 రోజుల పాటు యుద్ధం చేసుకుంటే 22 రోజుల పాటు వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళకి అగౌరవపరచలేదు జరాసంధుడు. శత్రువులు కదా వీటికి నన్ను ఇదేటని చెప్పి వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. అది శత్రు గృహంలోకి అరుదించి తిననేది భావన అతనికి ఏమాత్రం కలగనీరాదు. ఆ శత్రు గృహానికి నేను వచ్చానన్న భావన ఆయనలో రానివ్వకూడదట. అంత ఇదిగా చూసుకోవాలి. మనం ఏంటి, మనకు నచ్చని వస్తే వెంటనే మనం పట్టించుకోం, తెలిసిపోద్ది ఈరోజు ఆయన నాకు మంచి మూడ్లో లేడని మనం చెప్పక్కర్లేదు. కానీ మన మూడు బాగోపోయినా మనం ఆయనకి ఏం చెప్పినా ఆయన మూడు మనం ఎక్కడికైనా వెళ్తే మన మూడు బాగోపోతే మనం మంచి వ్యక్తి వచ్చినా సరే మనం పట్టించుకోం. అప్పుడే అర్థమైపోద్ది ఏమైంది నీకు, ఏంటి ఈరోజు మూడేం బాగాలేదని చెప్పి వెంటనే మనకు అర్థమైపోద్ది. కానీ మరి అటువంటి శత్రువు వస్తే మనం ఎలా ఉంటామో అర్థం చేసుకోవచ్చు. కానీ శాస్త్రం నియమం ఏంటి, శత్రువుకు కూడా తెలియకూడదు నేను శత్రువు ఇంటికి వచ్చానని చెప్పి. అంత ఇదిగా మనకు మర్యాద చేయాలి. ఏదో ప్రభుపాద అదే ఇస్తున్నారు. భీమార్జున కూడిన శ్రీకృష్ణ భగవాన్ జరాసంధుడు కడకి ఎగినప్పుడు వారు అతనిచే వారికి అతనిచ్చే రాచలాంఛంలోనూ కూడిన ఆహ్వానం వస్తపడెను. విరోధి అతిథి అని భీముడు జరాసంధుడితో తలబడవలసి ఉండెను. అయినప్పుడు జరాసంధుడు వారికి ఘనమైన ఆహ్వానమును వసగెను. రాత్రి సమయం స్నేహితుల వలె కాలం గడుపుచ్చు, పగటి సమయంలో మాత్రం వారు ప్రాణంలో తెగించి పోరాడేవారు. అతిథి ధర్మం ఇదియే. అతిథికి ఏదినో అర్పింపలేని పేదవాడు కనీసము దర్భాసనం ఏర్పరిచి తాగునీటి నీరొసగి కొన్ని మొదటి వచ్చిన పలకలనే అతిథి ధర్మము నిర్దేశించినది. అనగా శత్రువైన మిత్రువైన అతిథిని ఆహ్వానించుటకు ఎట్టి ఖర్చు లేదు, కేవలము సభ్యత ఇక్కడ ముఖ్యమైనది. చేత ఒకవేళ మనం అంత ఇదిగా ఆహ్వానించలేకపోతే కనీసం ఒక చాపేసి నీళ్ళు ఇచ్చి మంచిగా మాట్లాడు. అంత రాజవైభవంగా సన్నాయి వాయిద్యాలు అవి కట్టి పూల వర్షాలు చూపించి చేయలేకపోయింది. చేత శత్రువైన మిత్రువైన ఒకలాగే మనం ఖర్చు లేకుండా మన యొక్క యాటిట్యూడ్ సభ్యత ద్వారా మనం మంచిగా స్వాగతం పలకవచ్చు. ఓకే, దాంట్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. ప్రభుజీ, ఇక్కడ భక్తి యోగం ద్వారా అంటే సమాధిలో ఉండడం అంటే సేవ చేయడమేనా ప్రభుజీ? సేవలో అబ్జార్ప్షన్. ఓకే. ఇంకోటి బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి ప్రభుజీ? బ్రహ్మభూత స్థితి అంటే ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండడం. ఓకే, అంటే ఆత్మానుభూతి అన్నా ఇది అన్న ఒకటేనా? బ్రహ్మభూత స్థితిలో ఆత్మానుభూతి కలుగుతుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనకి భగవద్గీతలో మనం చదివాం, సత్వగుణం కూడా మనకి బద్ధస్థితిని కలిగిస్తుంది. ఏంటి బద్ధస్థితి? సత్వగుణం ఉన్న వాళ్ళు జనాల్లోకి వెళ్ళలేరు, జనాలంటే పడదు, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, శుభ్రత క్లీన్లీనెస్ లేకపోతే భరించలేరు వాళ్ళు. ఇది కూడా ఒక బద్ధస్థితే. సో దాంతో కూడా సంబంధం లేదు.
అంటే క్లీన్లీనెస్ ఉన్నా లేకపోయినా ఆ మనోస్థితి ఒకలాగే ఉండాలి. అంటే వీళ్ళు సత్వగుణాలు ఉన్నారు, కానీ సత్వగుణంలో బద్ధస్థితిలోకి వెళ్ళిపోయారు. అలా సత్వగుణ ప్రభావం కూడా లేకుండా ఏ గుణంతో కూడా ప్రభావం అవన్నీ స్థితిలో ఉన్నవాడిని దాన్ని బ్రహ్మబోధ స్థితి అంటారు. శుద్ధ సత్వగుణంలో ఉండే స్థితిని బ్రహ్మబోధ స్థితి అంటారు. ఆ బ్రహ్మబోధ స్థితిలో మనం ఎప్పుడైతే ఉండి మనం సేవలో లగ్నం అవుతాం, అప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. అప్పుడు మన ఆత్మ అంటే ఏంటి, భగవంతుడికి ఏ విధంగా భగవంతుడు మన సంబంధం ఏంటి, ఇవన్నీ మన థియరిటికల్గా మనం భగవంతుడు గొప్పవాడు, మనం సేవ చేయాలి, నేను ఇది సేవ అని మనకు తెలుసు. కానీ సంపూర్ణంగా మనకి అది లేదు, ఆ భావన. అందుకని మనం కొన్నిసార్లు ఇది చేయలేకపోతున్నాం. ఇప్పుడు అది మనం ఇప్పుడు కంప్లీట్గా మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండార్పణ. హరే కృష్ణ. హరే కృష్ణ బ్రో. దండవుతుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో అది చెప్తున్నారు కదా ప్రభుజీ, ఇప్పుడు భక్తి సిద్ధ స్వామి మహారాజ్ గురించి చెప్పారు, ఇట్లా డ్రీమ్ లో వాళ్ళకి వచ్చి ఇట్లా పిలుస్తున్నారు అంటే మరి రియల్ పర్సన్ కానీ ఇప్పుడు ఎవరన్నా మనకు క్లెయిమ్ చేస్తారు రోజు నాకు ఇట్లా డ్రీమ్ లో ఎట్లా వస్తుంది అని చెప్పి, ఎవరైనా అంటే మరి ఎనీ పర్సన్ క్యాన్ క్లెయిమ్ దట్ నాకు కూడా ఇట్లా డ్రీమ్ వచ్చింది రాధాకృష్ణ కలిసి అని అట్లా. సో వాళ్ళు కానీ మరి ఎట్లా మనం డిఫరెన్షియేట్ చేస్తాం రోజు, అంటే ఎవరు జెన్యున్ ఎవరు జెన్యున్ కాదని? మనకి అందరికీ చూడండి, కల్లో అందరూ వస్తారు, కానీ నువ్వు రావాలి వచ్చాయని చెప్పి పిలవడం అటువంటివి తక్కువ మంది జరుగుతూ ఉంటారు. మన కల్లో రావచ్చు. ఒకసారి ప్రభుపాద వారి దగ్గరికి వెళ్ళి ఒక మాతాజీ, ఆ మాతాజీ ఎవరో మర్చిపోయాను, ప్రభుపాద్ మీరు నన్ను రాత్రి కల్లా వచ్చి నన్ను చాస్టైజ్ చేశారు, మీరు నేను ఒక తప్పు చేస్తున్నట్టుగా, అలా ఆ తప్పు చేయొద్దు అంటే ఆవిడ ఆ తప్పు చేస్తుంటుంది, అదే వచ్చి మీరు ఆ తప్పు చేయొద్దు వదులుకోవాలని చెప్పి నన్ను చాస్టైజ్ చేశారు, అంటే నన్ను కొద్దిగా మందలించారని చెప్పి వచ్చి చెప్పింది. వెరీ గుడ్ అన్నారు. ఈ కళ అర్థం ఏంటంటే వెరీ గుడ్, నేను మందలించి ఉండొచ్చు అని అన్నారు. మరి మీరు కల్లా వచ్చి మందలిస్తుంటారంట. ఓకే, ఎస్ మందలిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఒక 2 వారాలు 3 వారాల తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చి ప్రభుపాద్ మళ్ళీ కల్లా వచ్చారు మీరు. ఓ రియల్లీ. కానీ ఈసారి మీరు నన్ను మీ ఒళ్ళో పెట్టుకుని నన్ను బొజ్జగిస్తున్నారు. ప్రభుపాద్ ఇది మాయా అన్నారు. ఇది నిజం కాదు, నేను అటువంటి వ్యక్తిని కాను. కానీ నీకు ఆ కోరిక ఉంది, నేను అలా బద్దకించుకోవాలి, ఆ కోరిక నువ్వు పెట్టుకుని కలకన్నావు కాబట్టి అది నీది కానీ నాది కాదు. కొన్నిసార్లు అది తెలుసుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఎస్ మీరు అన్నట్టుగా దానికి ఇలా ప్రభుపాద లాంటి ఒక వ్యక్తి, రెఫరెన్స్ వ్యక్తి ఒకటి ఉండాలి. అందుకని గురువుల ద్వారా మనం ఆ కళ్ళ తాలూకా నీతి నిజాయితీ ఏంటని మనం తెలుసుకొని అది మనం దాన్ని చేసుకోవాలి. లేకపోతే మా ప్రతిదాన్ని కూడా ఇలాగా అపార్థం చేసుకోవడం. ఆవేమో ప్రభుపాద నా మీద ఎంతో ప్రేమ చూపింది, ఇంతకుముందు మందలించాలని చెప్పింది, ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారన్న విషయాన్ని చూపించాలని చెప్పి ఏదో నిరూపించుకోవాలని ఏదో సో అలాగా ఉంటుంది. కాబట్టి మనసారి మనం ఒక శిక్ష గురువునో దీక్ష గురువు మన గురువుని ఒకటి ప్రిఫర్ చేసి దాని నుంచి తెలుసుకోవాలి. లేకపోతే మనం చిన్ననాటి మనం ఇలాగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. Prabji, you don't now Yogendras don't you even if you have material hankering, you don't go to Krishna. That is correct. But you also told that we should not have a tinge of false ego, envy, lust, and all that, right? Then if we don't have anything, then we will be almost equal to God only, right? We will have all those good qualities what Krishna is having. Then what makes different from Krishna? వీఆర్ నాట్ మనం భగవంతుడు అయిపోయాం. గుణాలు లేకపోయినంత మాత్రం మనం భగవంతుడు అయిపోయాం. మనం
వి బికమ్ గాడ్లీ, నాట్ గాడ్. ఇప్పుడు ఒక ఐరన్ పీస్ని మనం నిప్పులో పెడితే, ఫైర్లో పెడితే ఐరన్ పీస్ కూడా రెడ్ హాట్ అయిపోద్ది, ఎర్రగా అవుద్ది. అది చూడడానికి ఆ కోల్ ఎలాగైతే ఉందో అంతే రెడ్గా ఉంటుంది ఇది కూడా, కానీ కోల్ కాదు ఇది. ఆ కోల్ని బయట Okay. తీసిన మంటలను బయట తీసినా చాలాసేపు అది వెలుగుతూ అలా కాలుతూనే ఉంటుంది అదే విధంగా. కానీ ఇది అలా కాదు, కొంచెంసేపటికి ఇది ఆరిపోద్ది. అది డిఫరెన్స్ రెండింటికి. అంచేత మనం ఎప్పుడు కూడా గాడ్తో సమానంగా అయిపోలేం. గాడ్ లాగా అవ్వచ్చు, కానీ మనం భగవంతులాగా అవ్వచ్చు కానీ భగవంతుని అవలేం. Okay, so Krishna is only you are godly, not any other. We cannot become God. So we should have all godly qualities, but don't compare yourself to be God. Yes. Okay. Then Correct. Parikshit Maharaj got angry and envious, right? Not envious. We become angry. He becomes angry on that scene. But that also happens by the will of the Lord only, right? No. Why? Because he's a devotee of the Lord. In life of a devotee, అది everything అది happens. ఆయన ఒక్క కేసులోనే. మన కేసులో మనకు అంత నిగ్రహం లేదు. మనకు అంత ఇంద్రియ నిగ్రహం లేదు కాబట్టి మనం కూడా కోపస్తే ఇది భగవంతుడు చేయించిందని చెప్పడానికి లేదు. That's what I'm telling. Only in his case, it is happening because it is will of God. అది ఓన్లీ ఆయన కేసులో. మన కేసులో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. Okay. అది మనకు ముందు చదువుతాం. అది భగవంతుడి యొక్క నిర్ణయం అయినప్పుడు కూడా పరీక్షిత్ మహారాజు అనుకోలేదు, ఏం చేస్తాం భగవంతుడు ఇలా చేయించాడు నాతో, నేను అనుకోలేదు. పరీక్షిత్ మహారాజు ఏమనుకుంటున్నాడు తర్వాత చదువుతాం, నేనే మూర్ఖుణ్ణి, నేను అలా ఎందుకు చేశాను, నేనే కారణం, నాకు ఇంద్రియ నిగ్రహం లేదని చెప్పి ఆయన నిందించుకుంటున్నాడు. ఆయన అనలేదు ఓకే ఇదేం చేస్తాం భగవంతుడు అలా చేయించాడు నాతోటి, నాదేం తప్పు, అది భగవంతుడి నిర్ణయం అని ఆయన ఏం అనలేదు. ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. Okay, so that is a quality of a devotee. డివోటీ ఎప్పుడు కూడా భగవంతుడి నిర్ణయం అయినప్పటికి కూడా భగవంతుడికి నిర్ణయం అని చెప్పి భగవంతుడి మీద తోయడు. ఇప్పుడు భక్తుడు ఇప్పుడు మహాభారత యుద్ధం అయినప్పుడు యుధిష్ఠిర మహారాజుకి అసలు ఇష్టం లేదు యుద్ధం చేయడం. యుధిష్ఠిర మహారాజు రెడీ అయిపోతాడు కూడా, మేము అడవులకు వెళ్ళిపోతామని చెప్పి. అందుకని ధృతరాష్ట్ర కూడా మెసేజ్ పంపిస్తాడు, అరే నువ్వు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు యుద్ధం ఎలాగో అరణ్యంలో ఉన్నావు, నువ్వు 12 సంవత్సరాలు నీకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది, ఇంకో 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు ఉంటే అయిపోద్ది, ఎందుకు యుద్ధం చేసి అందరిని చంపుతావు, రక్తపాతానికి కారణం అవుతావు అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు. Yes, I know. అప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటాడు కరెక్టే, నేను యుద్ధం చేయను, ఇంకెందుకు వెళ్ళిపోతాను, మాకు అలవాటుగా నేను అడవులను నివసిస్తానని చెప్పి ఆయన రెడీ అయిపోతాడు. కానీ కృష్ణుడు వద్దంటాడు, అలా కుదరదు, నువ్వు యుద్ధం చేయాల్సిందని చెప్పి. కృష్ణుడు ఒక ప్రోత్సాహం వల్ల యుద్ధం జరిగింది యాక్చువల్గా అయితే. కానీ ధర్మరాజు లాస్ట్ తర్వాత అండు, కృష్ణ చూడు నీ వల్ల నీ ఎంత యుద్ధం జరిగిందని. ఏమంటాడు, నా వల్ల, నేను రాజు నవ్వాలని కోరికను వదులుకోకపోవడం వల్ల ఇంత యుద్ధం జరిగింది, ఇంత రక్తపాతం అయింది అని చెప్పి. హీ నెవర్ బ్లేమ్స్. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని ఎప్పుడు బ్లేమ్ చేయడు. అది ఓకే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ అదే ఇంద్రియాలను అరిగెట్టివచ్చు, అదే క్రోధం అనే చిన్న గుంట దాటలేము అంటే ఇంద్రియాల పవర్ఫుల్ అయితే క్రోధం అనేది దాటలేమా ఏంటి? అంటే భక్తి లేకుండా, భగవంతుని మీద భక్తి లేకుండా మనం చేస్తే అది కృత్రిమంగా ఇంద్రియాలని, ఓకే నేను చూడకూడదు, నేను చేయకూడదు, నేను తినకూడదు అని చెప్పి ఏమవుద్ది, మనసు అక్కడ ఉన్నది. ఇప్పుడు నాకు మంచి ఇక్కడ వడలు పెట్టేవాడు,
వాడడు, నాకు గారెలు ఉన్నాయి తినాలి, నాకు ఇష్టం. లేదు తినకూడదు తినకూడదు, ఈ రోజు మానే అనుకున్నాను, మానే ఎన్ని రోజులు మానేయగలను, పెట్టుకుంటూ కదా. ఏంటంటే కొన్నిసార్లు అప్పుడు ఎవడో వచ్చి నీకు ఇడ్లీ కావాలా ఇడ్లీ కావాలా 10 సార్లు అడిగాడు అనుకోండి, గిన్నె సరిపోయినాయా అని మనం అరుస్తాం అన్నమాట. ఎందుకని ఆడ అడిగిన 10 సారి మనలో ఇది అవుతుంది, నాకు ఇష్టం. సో అప్పుడు అది కొన్ని రోజులు అది నిజమైన త్యాగం కాదు, అది భగవంతుడి సేవ అనుకోండి. భగవంతుడి సేవలో భగవంతుడి మీద భక్తి ఉన్నప్పుడు భగవంతుడు పెట్టిన ప్రసాదం తినొచ్చు, దానికి అవుతుందో. సో అక్కడ మారిపోద్ది మొత్తం అంతా. సో రకరకాల చేత భగవంతుడి భక్తి లేకుండా మన ఇంద్రియ నిగ్రహం చేసుకుంటే ఆ ఇంద్రియం నిగ్రహించుకోగలం, కానీ క్రోధ కామ క్రోధ లోభ మోహాలను మాత్రం నిగ్రహించలేదు. ఎందుకంటే లోపల కామం ఉంది, నేను నేను చూడకూడదు తినకూడదు లేకపోతే వినకూడదు అని అనుకుంటున్నాను, కానీ లోపలైతే నాకు కోరికలైతే ఉన్నాయి. ఇంకా కానీ ఎప్పుడైతే భగవంతుడి మీద భక్తి ఉంటుందో భగవంతుడి దృష్టి వెళ్తుందో మన భగవంతుడి మీద గుర్తుకొస్తుంటాడు. అప్పుడు ఆ యొక్క తన్మయత్నంలో వీటి కోసం మనం 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 పట్టించుకోం ఇంద్రియ భోగం కోసం. ఆ తన్మయతో ఆ భగవంతుడి మీద భక్తి లేనప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించారంటే ఇంక తర్వాత ఇంతవరకు ఆలోచించింది ఎప్పుడు చూసినా ఏం పని చేసినా సరే వెనకాల ఆ అమ్మాయి కోసం అబ్బాయి కోసం మనసు లాగుతూనే ఉంటుంది వాడికి, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. సో అదేవిధంగా భగవంతుడి మీద ఎప్పుడైతే మన ప్రేమ ఉంటుందో మనం ఏం చేసినా సరే ఉంటుంది, ఏదో పనులు చేసినా సరే ఆ పని మీద ధ్యాస ఉండదు, ఎప్పుడు ఆ పని కొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోదాం కలవడానికి. సో అదేవిధంగా భగవంతుడి మీద ఎప్పుడైతే మన ప్రేమ ఉంటుందో ఈ లౌకిక విషయాల్లో మనం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడు దీన్ని అవగొట్టుకుని మనం మళ్ళీ భగవంతు సేవలోకి వెళ్ళిపోవాలి, భగవంతుడి దగ్గరికి అన్న తాపత్రయం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు తొందరగా వదిలేస్తుంటాం భోగం, అక్కడ మనకి ఏం పెట్టినా సరే వెళ్ళిపోతాం. రోజు తిరిగే వ్యక్తులతోటే ఈరోజు తిరగడం, ఆ అమ్మాయితో తిరగడం వల్ల అబ్బాయిలతో తిరగడం కోసం తన ఎవరి ఫ్రెండ్స్ అయితే క్లోజ్ రోజు తిరిగేవాళ్ళు రోజు తినేవాళ్ళు, కానీ ఈరోజు ఆయన పిలిచాడు కానీ అక్కడ వెళ్ళిపోవాలి, ఆ పిలిచింది కాబట్టి వెళ్ళిపోవాలి, దీన్ని వదిలిపెట్టేస్తాం. అదేవిధంగా భగవంతుడి మీద ఎప్పుడైతే మన ప్రేమ కుదురుతుందో ఈ ఇంద్రియ భోగం ఆటోమేటిక్గా వదిలేస్తాం, మనం వద్దు అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే, అది లేనప్పుడు బలవంతాన మనం తోసుకుంటాం, కానీ ఎప్పుడో పడిపోతాం. అందుకనే కదా విశ్వామిత్ర 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, కానీ గజ్జల సౌండ్కి బలైపోయాడు. ఎంత నిగ్రహించుకున్నా సరే చిన్నదానికి ఏదో చిన్నదానికి వాళ్ళు ఇదైపోతారు. అందుకని భక్తులు భక్తి మీద భగవంతుని మీద భక్తి భావన ప్రేమ ఉన్నప్పుడు దీన్ని అధిగమించగలుగుతాం. ఓకే, హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की